ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులు చాలా ఉన్నాయి. వీటిని బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పుకోవచ్చు. అయితే అందులో ఎవరు బ్రేక్ చేయలేని 5 రికార్డులు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 5 రికార్డులలో మొదటిది ఐపీఎల్ 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ మరియు ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్పై రెండో వికెట్కు 229 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. అలాగే ఏ వికెట్కైనా ఇదే లాంగెస్ట్ పార్ట్నర్షిప్. ఇందులో నెంబర్ 2 ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో పవర్ఫుల్ టీమ్గా నిలిచింది. చెన్నై జట్టు 14 ఐపీఎల్ సీజన్స్లో ఏకంగా 12 సార్లు ప్లే ఆఫ్ ఆడగా అందులో 10 సార్లు ఫైనల్లో పోటీ పడింది. 16 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. 10 సార్లు ప్లే ఆఫ్ చేరిన ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది. ఇందులో నెంబర్ 3 వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ 2013లో పూణే వారియర్స్పై 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఇదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. గేల్ ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 13 ఫోర్లు 17 సిక్సర్లు కొట్టాడు. అలాగే ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో బౌలింగ్ చేసి ఆల్రౌండర్ ప్రదర్శనతో 2 వికెట్లు సాధించాడు. ఈ లిస్టులో నెంబర్ 4 225 మ్యాచ్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన కెప్టెన్గా నిలిచాడు. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ 16 ఏళ్ల ప్రయాణంలో 133 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. ఈ రోజు వరకు 158 ఐపీఎల్ మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఈ లీగ్లో అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్గా నిలిచాడు. ఇందులో నెంబర్ 5 ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కోహ్లీ సత్తా చాటాడు. 16 ఐపీఎల్ మ్యాచ్ల్లో 973 పరుగులు చేశాడు. ఆర్సీబీ తరపున 4 సెంచరీలు 7 అర్ధ సెంచరీలు బాదాడు. ఒకే సీజన్లో ఇదే టాప్ ఇండివిజువల్ స్కోర్. 2016 ఎడిషన్లో ఈ రికార్డ్ సాధించాడు. మరి ఈ 5 రికార్డ్స్లో మీకు నచ్చిన రికార్డ్ ఏదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.